స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల పాత్ర చిరస్మరణీయమని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. బెల్లం మార్కెట్లోని గాంధీ విగ్రహానికి, దివంగత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణతో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారిరువురు నిరాడంబరంగా జీవించి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ గారి జయంతోత్సవం, అదేవిధంగా భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇద్దరు జయంతోత్సవాలు ఈ రోజున మనం జరుపుకోవటం, ప్రజాస్వామ్యంలో స్వతంత్రం వచ్చాక ప్రజాస్వామ్య విలువలు కాపాడే దేశాల్లో అత్యంత పెద్ద దేశం భారతదేశం. ఈరోజు ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం ఒక స్వతంత్ర దేశంలో మన దేశం గర్వంగా భారతదేశం చెప్పుకోగలుగుతున్నాం అంటే వాళ్ళందరికీ భద్రత ప్రొవైడ్ చేయడం ఆయన లైఫే ఆయన మెసేజ్ కాబట్టి ఆయన లైఫ్ నుంచి నేను నేర్చుకున్నది ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎంత దూరం మనం అది అన్ని ఏదో ఇంప్లిమెంట్ చేయగలుగుతామో, ప్రాక్టీస్ చేయగలుగుతామో దేశానికి అది. మహాత్మా గాంధీ గారు, as far as లాల్ బహదూర్ శాస్త్రి గారు మన అందరికీ తెలిసినది. సింపుల్ లైఫ్, ఆయన లైఫ్ స్టైల్ సింపుల్ లైఫ్ స్టైల్, పొలైట్ డిమెనర్, పొలైట్ మనిషి. థర్డ్ పాయింట్ బట్ ఫర్మ్ అంట. ఆయన ఒక్కసారి అన్ని ఇష్యూస్ ఆలోచించి డెసిషన్ తీసుకుంటే ఎట్టి పరిస్థితిలో అది ఇంప్లిమెంట్ చేసేదాకా పట్టుబడి అలా. మహాత్మా గాంధీ గారి జయంతోత్సవం, అదేవిధంగా భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు